నమస్కారం. నా పేరు మాండ్ల నరసింహుడు. అనుభవైద్యం, ఆయుర్వేద అనుభవ వైద్యుడిని. ఒక చెట్టు పూర్వీకుల కాలం నాడు మన పెద్దలు ఒక తెల్ల మోతక చెట్టు పూలు అనేది ఉండేది. మోతక చెట్టు పూలు ఏం చేసేవాళ్ళు, దాంట్లో మోతకలో 2 రకాలు ఉన్నాయి. తెల్ల మోతకుంది, మామూలు మోతకుంది. తర్వాత తీగ మోతక అంటారు. తీగ మోతక అని మోతకలో 4 రకాలు ఉన్నాయి. అందరికి 2 రకాలు తెలుసు, 4 రకాలు ఎవరికి తెలియదు. ఆదివాసి గిరిజన వైద్యులకి 4 రకాల మోతకలు తెలుసు. తెల్ల మోతక, నల్ల మోతక తెలుసు. తీగ మోతక అనేది ఒక చెట్టు ఉంటుంది. ఆ తీగ మోతక పూలు ఇప్పుడు పూలు వస్తాయి. ఆ పూలు ఏం చేయాలంటే పూలను తెచ్చుకొని మంచిగా నీడలు ఆరబెట్టి చూర్ణం తయారు చేసుకొని, ఇప్పుడు చాలా మందికి చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ముసలోళ్ళకి కానీ వెంట్రుకలు ఊడిపోవడం చాలా ఉంది. అయ్యా ఎందుకు ఊడిపోతున్నాయి వెంట్రుకలు అంటే, బాడీలో వాతం ఉండొచ్చు, ఊష్టం ఉండొచ్చు, కఫం ఉండొచ్చు, ఇంకోటి రకరకాల చాపులు, రకరకాల జబ్బులు, రకరకాల క్రిములు వాడుతున్నారు. నెత్తులకు కలర్ వేసుకుంటున్నారు, రకరకాల వాడుతున్నారు, ఊడిపోతుంది. వేసుకుంటున్నారు ఊడిపోతున్నాయి. పెళ్లి కాని పిల్లలకైతే జుట్టు ఊడిపోయి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ జుట్టు ఊడిపోకుండా ముందు జాగ్రత్త కోసం ఒక 10 ఏళ్ళ పిల్లల నుండి 100 ఏళ్ళ ముసలి వరకు వాడచ్చు, ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ. ఈ చూర్ణం అనేది రోజు పాలలో కలుపుకొని తాగితే జుట్టు ఊడిపో ముందుకే జాగ్రత్త పడితే జుట్టు ఊడిపోదు. అందుకోసం ఆ చెట్టు మూలిక చూపిస్తున్నాను. ఇది ఒక చెప్పినా కదా నీకు, తెల్ల మోతక చెట్టు అంటే తెల్ల మోతక, నల్ల మోతక, తీగ మోతక పూలు. ఇది తీగ మోతక చెట్టు పూలు. ఈ పూలు తీసుకొని సన్నగా అన్ని పూలను తెప్పుకొచ్చుకొని మా చెంచోళ్ళు నీడలు ఆరబెట్టుకొని చూర్ణం తయారు చేసుకొని, ఈ చూర్ణాన్ని పాలలో మేకపాలు దొరికితే మేకపాలు, ఆవు పాలు దొరికితే ఆవు పాలు, బర్రె పాలు దొరికితే బర్రె పాలు, ఎటువంటి పాలని చూర్ణం వేసుకొని తాగినారనుకో మీ చుట్టూ ఊడిపోయేది తక్కువైపోతుంది. ఎందుకంటే చెంచాయన ఏదో చెట్టు పట్టుకొని వీడియో చేస్తున్నాడు అనుకోకండి, చూడాల, వాడి చూస్తే తెలుస్తుంది. అందరు వీడియోలు చూసుకుంటే దొబ్బడం ఉంటుంది. వీడియోలు వచ్చేసి పక్క దొబ్బడం అట్ట కాకుండా ఒక చెంచోళ్ళ వైద్యం ఎట్లుంటుందని మీరు చూసినాక తెలిస్తే అప్పుడు వైద్యం అంటారు. జుట్టు ఊడిపోకుండా ఈ కడుపులోకి పౌడర్ ఉంటుంది. మైకి మీరు చేసుకోవడానికి పైన కూడికాయ చెట్టు పౌడరు, తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ, ఈ 3 రకాల తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ చూర్ణం, కూడికాయల చూర్ణం మీకు అంగట్లో దొరుకుతుంది, దుకాణంలో దొరుకుతుంది, మీరు చేసుకోవచ్చు. ఇది కడుపులోకి వాడుకుంటూ ఆ చూర్ణం స్నానం చేసేటప్పుడు వారానికి ఒకసారి నీళ్ళు కానీ పాలు కానీ కలుపుకొని తలకు పెట్టుకొని స్నానం చేయండి. ఇది కడుపులోకి తీసుకోండి. మీకు దొరికితే దాన్ని తెచ్చుకోవచ్చు, లేకుంటే దీన్ని 2 పంపిస్తాను. మీ చుట్టూ ఊడిపోయేది చక్కగా బట్టతల రాకుండా, ఆడపిల్లలకైనా జుట్టు ఊడిపోకుండా, మగవాళ్ళకైనా జుట్టు ఊడిపోకుండా ఈ వీడియో అనేది చూడండి. చక్కగా మీరు ఉపయోగించుకోండి. ఈ వైద్యం హైదరాబాద్లో 1 నంబర్, కర్నూలు 1 నంబర్ ఉంటుంది. ఒక్కసారి 1 నెల చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మరొకసారి అందరికీ నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటున్నాను.